Okay, hi guys. This is not a vlog or it is not a fun video. This is something informative I really want to speak. అండ్ నేనేదో ఫెమినిన్ లాగా లేకపోతే ఆడల తరఫు నుండి ఏదో డ్రామా చేయడానికి దిస్ ఇస్ నాట్ ద వీడియో లైక్ దట్. దిస్ ఇస్ సంథింగ్ ఐ హ్యావ్ బిన్ ఎక్స్‌పీరియన్సింగ్ అండ్ ఐ హ్యావ్ బిన్ హియరింగ్ స్టోరీస్ అబౌట్ అవన్నీ విని సరే ఈ టాపిక్ మీద మాట్లాడదాం అని అనిపించింది. ఐ థాట్ ఐ విల్ పుట్ అ స్మాల్ షార్ట్ ఒక రీల్ ఒకటి పోస్ట్ చేస్తే చాలని చెప్పేసి. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ రికార్డింగ్ ఐ లైక్ 1 మినిట్‌లో ఈ టాపిక్ అయిపోదు. సో లెట్స్ మేక్ ఇట్ అ లాంగ్ వీడియో అని చెప్పి ఐయామ్ రికార్డింగ్ దిస్. సో బేసిక్‌గా టాపిక్ ఏంటంటే థంబ్‌నెయిల్‌లో మీరు ఆల్రెడీ చూసుంటారు. It's about periods, it's about menopause stage, it's about the struggle that women go through. ఈ జనరేషన్‌లో ఆల్రెడీ సోషల్ మీడియాలో లేకపోతే పీపుల్ స్టార్టెడ్ స్పీకింగ్ ఔట్. ఇంతకుముందు అస్సలు ఎవ్వరు మాట్లాడకపోతుండే. ఇప్పుడు దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్పీకింగ్ ఇట్ ఔట్ అండ్ ఇట్స్ గుడ్. అదేం తప్పు కాదు బయట మాట్లాడడం. ఇట్స్ నాట్ బ్యాడ్ అబౌట్ టెల్లింగ్ పీపుల్ దట్ ఐయామ్ ఆన్ మై పీరియడ్స్ ఆర్ ఐయామ్ ఇన్ అ మెనోపాజ్ స్టేజ్ లాగా అట్లా ఇఫ్ యువర్ మదర్ ఆర్ ఇఫ్ యువర్ వైఫ్ ఈస్ టెల్లింగ్ దట్ ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. ఇట్స్ అ వెరీ న్యాచురల్ థింగ్ దట్ గోస్. అదొక ఏదో వింతలాగా, ఏదో ఇట్లా చిచి తూతు అనేలాగా ఇట్స్ నథింగ్ లైక్ దట్. It's very natural thing that happens. Video is basically for all those men out there who are like your boyfriends, your brothers, your husbands, your fathers, whoever is it, please do share it to them. Because ఈ జనరేషన్‌లో ఎంతమంది సోషల్ మీడియాలో పీరియడ్స్ గురించి నార్మలైజ్ చేయండి. పీరియడ్స్ టైమ్‌లో మీ సపోర్ట్ యువర్ వుమెన్ అని ఎంత చెప్పినా సరే దేర్ ఆర్ మెన్ హూ డోంట్ అండర్‌స్టాండ్ దిస్. who don't understand respecting, supporting, emotional support to them. అసలు ఆ పాయింట్ అనేది అర్థం కాదు. దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్, దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ మెన్ హూ స్టిల్ కంటిన్యూ దట్ మైండ్ సెట్‌కి వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అంతేం లేదు, వీరు మరీ ఎందుకంత ఎగ్జాజరేట్ చేసి మాట్లాడుతున్నారు. ఈమె పీరియడ్స్‌లో ఉంది ఏంటి బయటికెందుకు చెప్తోంది? నువ్వు మెనోపాజ్ స్టేజ్‌లో ఉంటే నేనేం జేయాలా? నువ్వు పీరియడ్స్ ఉంటే నేనేం జేయాలా? నీ మూడ్ స్వింగ్స్ ఉంటే నేనేం జేయాలా? వాట్ యామ్ ఐ సపోజ్డ్ టు డూ? డోంట్ డూ ఎనీథింగ్. జస్ట్ షట్ అప్ అండ్ సిట్. You don't have to irritate her. You don't have to give her extra work. Give her some space. Give her some emotional support. Let me speak about menopause stage. ఒక పాయింట్‌లో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అవర్ సెల్ఫ్ ఆర్ అండర్‌స్టాండింగ్ పీపుల్ అరౌండ్ అవర్ సెల్ఫ్. నేను పీరియడ్స్‌లో ఉంటే మై పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, నా ఇన్‌లాస్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు, నా హస్బెండ్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు, పిల్లలు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇన్ని ఇయర్స్ చూసిన తర్వాత గూడా మెనోపాజ్ స్టేజ్ ఈస్ అ పాయింట్ వేర్ దే కాంట్ కంట్రోల్ దెమ్‌సెల్ఫ్. యూ గెట్ పీరియడ్స్ టైమ్‌లోనే మేము చాలా అర్థం చేసుకొని, చాలా ఓర్చుకొని, చాలా వి బీ ఇన్ దట్ సర్కిల్ ఆఫ్ నాట్ టెల్లింగ్ ఎనీవన్ నాకింత పెయిన్ అవుతుంది అని జెప్పి. అండ్ మెనోపాజ్ స్టేజ్ ఇస్ అ పాయింట్ వేర్ వి అవర్ సెల్ఫ్ డోంట్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ. ఒక పాయింట్‌కి మాకే అర్థం కాదు. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ ఇక 20, 30 ఇయర్స్, 40 ఇయర్స్ సమ్ టైమ్ పీరియడ్ వరకు పీరియడ్స్ ఒక రకంగా ఉంటాయి. మెనోపాజ్ స్టేజ్ ఇంకో రకంగా ఉంటది. సో we don't know how it is going to be. So if you're being irritated or if you're crying for something, being angry for something, or ఏదున్నా సరే just sit down and speak politely. కామ్‌గా కూర్చొని మాట్లాడండి. ఏం కావాలని అడగండి. ఏం ఈవెన్ థో యూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, జస్ట్ డోంట్ బి అ బర్డెన్. జస్ట్ డోంట్ బి అ బర్డెన్. పాయింట్ ఔట్ చేయకండి. ఇది అని చెప్పి వై డూయింగ్ దిస్? వై నాట్ డూయింగ్ దిస్? ఇదెందుకు? అదెందుకు? అని చెప్పేసి 100 క్వెషన్‌లేయకండి. అండ్ మోర్ ఓవర్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ వాట్ వి నీడ్ ఇస్ గివ్ అ ఎమోషనల్ సపోర్ట్. దట్స్ అది ఒక 90% ప్రాబ్లమ్స్ మొత్తం పక్కన పెడతది తెలుసా? ఇఫ్ యూ గివింగ్ దట్ ఎమోషనల్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మై మమ్ ఆర్ యువర్ మమ్ ఆర్ ఎనీవన్ ఎల్డర్ హూ ఈస్ గోయింగ్ త్రూ అ మెనోపాజ్ స్టేజ్, వాళ్ళ బాడీ మస్తు వీక్ అయిపోతది. యూ గెట్ ఇట్? వాళ్ళ బాడీ చాలా వీక్ అయిపోతది. అండ్ మమ్స్ ఒక డే టు డే లైఫ్‌లో ఎంత హౌస్ హోల్డ్ వర్క్ చేస్తారో, మెనోపాజ్ స్టేజ్ టైమ్‌లో దే కాంట్ ఈవెన్ డూ హాఫ్ ఆఫ్ ద వర్క్. బట్ దే పుష్ దెమ్‌సెల్ఫ్ టు డూ ద ఎంటైర్ వర్క్ ఫర్ యూ టు నాట్ గెట్ ఎనీ డిస్కంఫర్ట్ కానీ, నీకేది మైనస్ అవ్వకుండా మొత్తం పని చేస్తారు. బట్ యూ ట్రీట్ ఇట్ యాస్ ఇఫ్ దిస్ సంథింగ్ వెరీ నార్మల్.
what am I supposed to do? This is something very personally I've heard stories కాబట్టి I'm putting this on story, putting this video on the YouTube. ఒక పాయింట్‌కి ఈవెన్ ఇఫ్ ఐ స్పీక్ అబౌట్ పీరియడ్స్ దేర్ ఆర్ ఫ్రెండ్స్, బ్రదర్స్, బాయ్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీవన్ హూ కాంట్ టాలరేట్ ద గర్ల్స్ మూడ్ స్వింగ్స్. భయ్యా నువ్వొచ్చి ఏమి భరించనవసరం లేదు. జస్ట్ ఆమె చెప్పింది ఒప్పుకో నువ్వు అంతే. ఇఫ్ యూ థింక్ some, let me think about something weird. If the girl can't ride a bike or can't drive a car, but at that point of time ఆమె చెప్తుంది నా కార్ డ్రైవింగ్ ఇట్లా వస్తుంది అంటే జస్ట్ అగ్రీ, అవును వచ్చేస్తుంది ఏముంది. ఇట్స్ ఎ సింపుల్ థింగ్ ఆఫ్ అగ్రీయింగ్ విత్ దెమ్. జస్ట్ అగ్రీ. ఇఫ్ యూ థింక్ ఆమెతో కాకి మాట్లాడుతుంది అంటే మాట్లాడుతుంది, అవునా వెరీ నైస్, ఏం మాట్లాడుతుంది, సంథింగ్ జస్ట్ హర్ బ్రెయిన్ ఈజ్ నాట్ బ్రెయినింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. షీ ఈజ్ నాట్ thinking logically, she's not using her common sense. So if something weird is going on, just agree with it. And moreover, if she wants to cry, sit and just be beside her while she's crying. నీ ఎదవసలాలు ఎవరికొద్దు, ఎందుకు ఏడుస్తున్నావు, దేనికి ఏడుస్తున్నావు, ఇప్పుడు ఏమైందని, ఏం కాలేదు, ఆ పిల్లకి కూడా తెలుసు ఏం కాలే అని. బట్ షీఈస్ ఇన్ దట్ హ్యూజ్ mood swings that she can't stop crying. She herself doesn't know why she crying. So she just wants to cry and let her cry. నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి నాకు చిరాకు అవుతుంది, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ పుట్ ఇట్ యువర్ సెల్ఫ్. ఓకే, పాయింట్కి నేను ఇంత వాగుతున్నా, ఒక పాయింట్కి దేర్ మైట్ బి థింకింగ్ దట్ ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అండ్ ఆల్. బ్రో, యూ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఆనెస్ట్లీ యూ హ్యావ్ నో ఐడియా వాట్ ఈస్ గోయింగ్ ఆన్. నువ్వు వీళ్ళకి ఇంత కేర్ చేయాలి, సేవలు చేయాలి, చాక్లెట్స్ తీసుకురావాలి, ఏమంటారు ఏదన్నా అది మాట్లాడాలి, ఆల్ ఆఫ్ దిస్ నాన్ సెన్స్. అవన్నీ కాకుండా జస్ట్ ఆమె సోదిన్ను భయ్యాను చాలు, మోర్ దెన్ ఎనఫ్. ఇంత వాగుతున్నా, ఐ గేవ్ దిస్ సో మచ్ లెక్చర్. ఒక పాయింట్కి నాకే అర్థమైంది, నేను ఇంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నా అంటే ఒక పాయింట్కి నాకే అర్థమవుతుంది ఇఫ్ మై సెంటెన్సెస్ ఆర్ మేకింగ్ సెన్స్. బట్ end of this video, the only statement that I want to give people out there is, please do support women who are having their periods or who are going through their menopause stage. Please support your wife, please support your mothers, and please support all the women out there who are going through this thing. Okay, and నాకు అసలు ఓ పాయింట్కి ఐ డోంట్ నో ఇఫ్ ఐ మేకింగ్ మై పాయింట్ క్లియర్. ఐ మీన్ సచ్ అ ఫ్రస్ట్రేషన్. భయా, నీకు ఏమి చేయటం రాకపోతే అన్నీ మూసుకొని కూర్చో. దట్ ఈస్ ద మోస్ట్ దట్ యూ కెన్ డూ. నీ సొల్యూషన్స్ ఎవరొద్దు, నీ సలహాలు ఎవరికొద్దు, నీ మూడ్ స్వింగ్స్ మాకు అస్సలే వద్దు ఈ టైంలో. ఓకే, ఓవరాల్ ది టైమ్, you want your sister to understand you, you want your girlfriend to understand you, you want your mother to understand you, you want all of them to do your work, all of that. Okay fine, ఒక పాయింట్కి అందరు అమ్మాయిలు చేసేస్తారు. షీల్ థింక్ దట్ ఐ ఆమ్ నాట్ నేను ఈ అబ్బాయిగా అసలు తగ్గేదేలే, వీడి మాట నేను వినను అని చెప్పేసి అంటది. కానీ ఒక పాయింట్కి షీల్ స్టార్ట్ డూయింగ్ ఆల్ ద వర్క్ టు హిమ్. కానీ దట్ 1-5 days అన్నీ మూసుకొని జస్ట్ షట్ అప్ and sit with her and give her that support. That's the only thing that I want to tell in this video, because I have seen people around me facing it. And ఎంత సోషల్ మీడియాలో ఎంతమంది ఎంత రచ్చరచ్చగా, ఎంత ఓపెన్గా, ఎంత మాట్లాడినా సరే, there are still few stupid people who don't get it. సో కొంచెం బుర్రలు వాడి అర్థం చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.